మొట్టమొదటి పాట ఏమిటి హోలీ హోలీల రంగ హోలీ సెమ్మకేలిల హోలీ. అసలు మీ ఇద్దరు ఎక్కడ కలుసుకున్నారు? వరంగల్ జిల్లాకు ఆరించిలకు గద్దరన్న రావడం జరిగిందన్న. అక్కడ గద్దరన్న పాడిన పాటలు వినడం జరిగిందన్న. ఈ పాట విన్నాక అక్కడ ప్రజల జీవితంకి మా అమ్మకి ఇట్లందరూ కూలీలు వేయటోళ్ళు కదా, ఆ జీవితానికి ఈ పాట దగ్గర పాట ఉన్నప్పుడు టీంలో ఉండి పాడిన పాట మొదటి పాట ఏది? భారతదేశం భాగ్యసీమర కథన సంపదకు కొదవలేదురా. సంజీవ్ అన్నని ఆయన అడవిలో యుద్ధం యుద్ధం చేస్తుంది. అతను రగల్ జెండా పాడేది, అందులో నేను కూడా పాడేది. కొన్ని పాత్రలు వేయడం గద్దరన్న సంజీవ్ అన్న వీళ్ళు పాడుతుంటే అందులో కోరస్ ఇచ్చుకుంటా, అదేవిధంగా నా వంతు ఒకసారి వస్తుంది పాట, నేను కూడా అందులో పాడేది. సకల సంపదలు గల్ల దేశముల దారిద్రం ఎట్లుందో నాజన, దరిద్రం ఎట్లుందో నాజన. పాట రాసేటప్పుడు ఆయన మీరు డిస్కషన్ జరిగేదా? నా పాట ఆయన ఎట్లా చెప్పేవారు? అన్న రాత్రి పూట మేమందరం పండుకోలేదన్న. అన్నకు ఒక టేబుల్ ఉంటుంది, ఆ టేబుల్ మీద కూర్చొని ఏం కొనేటట్లు లేదు, ఏం తినేటట్లు లేదు, ఏం కొనేటట్లు లేదు, ఏం తినేటట్లు లేదు. ధరలు పెరిగినాయి, హైదరాబాద్లో ధరలు మండిపోతున్నాయి, సమ్మెలు చేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నప్పుడు అరే ఒక పాట రాయాలని చెప్పేసి పాట తెల్లరి వరకు రాసేసింది. గడితే గ్యాసు నూనె కోసమో కోసంతాలైను గడితే తిరిగి ఉన్న పాట ఉంది రాసే తిరిగి రాసిన పాట. ఇవాళ రేపంట లస్కరు బోనాలంట. ఈ బోనాల పండుగ జరిగిస్తారు హైదరాబాద్ మాంకాళమ్మ బోనాలు. ఇది అన్నప్పుడు ఆ సైకిల్ మీద తిరుగుతుంటే రాసిన సార్ పాట. బోనాలు ఎప్పుడమ్మో ఓ బాలమణి మన కానీ చేసినప్పుడు బొట్టు లేదు, కాలమ్మకు కోడి లేదు, బోనం ఎట్లా దీదామయ్యో ఓ బావయ్య, బొట్టు కేడబోదామయ్యో ఓ బావయ్య. నమస్తే. ఈ మధ్య నాకు ఒక వ్యక్తి కొన్ని వీడియోలు నాకు పంపిండు వాట్సాప్లో. అవి చూసిన తర్వాత ఒక 30 సంవత్సరాల కింద గద్దరు పాడితే ఎట్లా ఉంటుంది, ఆడితే ఎట్లా ఉంటుంది, ఆయన పాడుతూ మాట్లాడితే ఎట్లా ఉంటుందో అచ్చమలాగా ఆయన స్వరం ఉన్నది. ఆ వీడియోలు మొత్తం చూసిన తర్వాత ఒకసారి మాట్లాడదాము అని ఫోన్ చేసిన తర్వాత వారు మొత్తం నాకు విన్న తర్వాత జూనియర్ గద్దర్ అనిపించింది నాకు. అంటే అతని వాచకము కానీ స్వరము కానీ వారి మధ్య ఉన్న సంగీతము ఆ సాహిత్యము మొత్తం వారికి గద్దరుతో నేరుగా పరిచయం కూడా ఉన్నది. వారు కలిసి పాటలు పాడారని తర్వాత తెలిసింది నాకు. వారు నా దగ్గర ఉన్నారు. గద్దరుతో ఆయనకున్న పరిచయం ఏమిటి? ఎందుకంటే గద్దరు తెలుగు సమాజం పైన చెరగని సంతకం. ఏడాది పైన అయింది భౌతికంగా వారు మన మధ్య లేక. ఆయనతో ప్రత్యక్ష అనుబంధం ఉండి పాట ద్వారా, ఆట ద్వారా, మాట ద్వారా ఆ పరిచయం ఉన్న వారు నా ఎదురు ఉన్నారు. వారే జూనియర్ గద్దరు సాంబయ్య గారు. వారితో మాట్లాడదాం, గద్దరుతో వారికి ఉన్న అనుబంధం ఏమిటో తెలుసుకుందాం. అన్నగారు నమస్కారం. అన్న నమస్తేనే. మీరు ఆ వీడియోలన్నీ చూసిన నేను చాలా బాగా పాడుతున్నారు. అంటే వారితో మీరు ట్రైనింగ్ తీసుకున్నారా? అవునన్న. మొట్టమొదటి పాట ఏమిటి? అసలు మీ ఇద్దరు ఎక్కడ కలుసుకున్నారు? అయితే వరంగల్ జిల్లాకు ఆరించిలకు గద్దరన్న రావడం జరిగిందన్న. అక్కడ గద్దరన్న పాడిన పాటలు వినడం జరిగిందన్న. అప్పుడు గద్దరన్న పాడిన ఫస్ట్ పాటని విన్నది కూడా హోలీ హోలీల రంగ హోలీ సెమ్మకేలిల హోలీ, హోలీ హోలీల రంగ హోలీ సెమ్మకేలిల హోలీ. ఆడ పుట్టి ఆడ పెరిగే ఏడికొచ్చి ఆడ చచ్చ ఎవరి కొరకు వచ్చినారు, ఎవరి కొరకు చచ్చినారు, ఏ తల్లి కంటి పాపలోలి చెమ్మకేలిల్ల ఓలి, కూలి తల్లి బిడ్డలమ్మ ఓలి చెమ్మకేలిల్ల ఓలి. ఈ పాట పాడిందన్న. తర్వాత సిరిమల్ల చెడి కింద లచ్చువమ్మో లచ్చువమ్మ, సిరిమల్ల చెడి కింద లచ్చువమ్మో లచ్చువమ్మ, నీవు చినబోయి కూర్చును ఎందుకమ్మో దేనికమ్మా, నెత్తంత మాసింది రైకంత దినిగింది, నెత్తంత మాసింది రైకంత దినిగింది, కొత్తాది కొన నీకు పైసాలు లేవయా, కూంచి పెలగలు గట్టి లచ్చువమ్మో లచ్చువమ్మ, కూలికే పోయినావ లచ్చువమ్మో లచ్చువమ్మ, కూంచి పెలగలు గట్టి లచ్చువమ్మో లచ్చువమ్మ, కూలికి పోయినావ లచ్చువమ్మో లచ్చువమ్మ. ఈ పాట విన్నాక అక్కడ ప్రజల జీవితంకి మా అమ్మకి ఇట్లందరూ కూలీలు వేయటోళ్ళు కదా, ఆ జీవితానికి పాట దగ్గర పాట ఉన్నప్పుడు మేము తర్వాత
గద్దర ఇంటికి రావడం జరిగిందని వెంకటపురం. మీరు అప్పుడు ఏం చదువుతున్నారు అప్పుడు నేను 9th చదువుతున్నా సార్. అప్పుడు ఆ సందర్భం? ఆ సందర్భం వరంగల్ జిల్లాలో అప్పుడు ఆ 2 పాటలు విన్నాం. అనేక పాడిండన్న అది పాడినప్పుడు వెంకటపురం గద్దర్ అనే ఇంటికి నేను రావడం జరిగింది. నేను వచ్చినప్పుడు అప్పుడు ఆదిలాబాదు జిల్లా మీద ఆ అడవి తల్లి మీద ఒక బ్రహ్మాండమైన పాట రాసి ఇంటికి వచ్చినప్పుడు ఇంట్లో ఉన్నారా మీరు? నేను గద్దర్ అన్న ఇంటికాడ సూర్యం చంద్రం వెన్నెల వాళ్ళు చిన్నగా ఉండే అన్న, అంతకంటే రెట్టింపుగా నేను అన్నింట్లో బతికిన మా విమలక్క నేను వాళ్ళ ఇంట్లో కొడుకు లెక్కనే నాకు ప్రతి ఒక్కటి ఏది తింటే అది గద్దరన్న నాకు పెట్టిండు, విమలక్క నాకు పెట్టింది. గద్దరన్న పిల్లలతోటి నేను అక్కడనే ఉన్నావు. ఇంటికి రావడంతోనే ఆ రోజు ఇంట్లో ఎవరెవరు కలిసిన మీరు? వాళ్ళ ఇంటికి వెళ్ళిండు కదా? అన్నను కలిసిన ఫస్ట్. ఓకే, ఏమన్నాడు? అన్న కొడు ముంగట రూమ్ ఉంటుంది, ఆ రూమ్లో పడితే అరే గద్దరన్న అంటారు. ఇక మేము స్టేజ్ మీద చూసినాం. తర్వాత ఇంటికి పోయినాక గద్దరన్న దగ్గర కూర్చోబెట్టి ఏందా చేస్తా అంటే అన్న ఇట్లా వర్క్ అంటే ఉండరా తమ్మి అని ఇన్స్టిట్యూట్లో ఉన్నామన్న. అయితే అప్పుడు ఆదిలాబాద్ జిల్లా మీద పాటలు రాసి డ్యాన్స్ కంపోవడం చేయడం జరుగుతున్నప్పుడు అప్పుడు ఆ టైంలో అప్పుడు నేను కూడా అక్కడనే ఆ డ్యాన్స్లో ఆ బ్యాలెలో పాల్గొనడం జరిగిందన్న. ఏం పాట అది? అడవిత జుంబక 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 బాలో జుంబక జుంబక జుంహా జుంబక 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 బాలో జుంబక జుంబక జుంహా అడవి తల్లికి దండాలు మా తల్లి అడవికి దండాలు అడవి తల్లికి దండాలు తల్లి అడవికి దండాలు అడవి చల్లాగుంటే అన్నానికి కొదవాలేదు పంటలింటికి వస్తే పండుగ చేద్దాం అడవి తల్లికి దండాలు తల్లి అడవికి దండాలు కొండల నుండి కోనల నుండి గోదావరమ్మ పరుగులు చూడు గోదావరమ్మ పరుగులు చూడు పంపులు తిరుగుతూ వయ్యారంగా పెనుగంగమ్మ ఉరుకలు చూడు పెనుగంగమ్మ ఉరుకలు చూడా ఏటిల ఊట చూడు తెలి మెలసేగలు చూడు ఏటిల ఊట చూడు సెలి మెలసేగలు చూడు ఈమ నదులతో చుట్టుముట్టిన గొండోల జీవ గద్దర బాబు లారే 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 భీమ దేవరా చాలి దేవరా దెంగు మాయమ్మ తల్లి మాయమ్మ దెంగు మాయమ్మ తల్లి మాయ మా పిల్ల జల్లా చల్లగా చూడు తల్లి మాయమ్మ దెంగు మాయమ్మ తల్లి మాయమ్మ దెంగు మాయమ్మ ఇప్ప పుల సారా తెచ్చి సగా పెడుదామే తల్లి ఇప్ప పుల సారా తెచ్చి సగా పెడుదామే నువ్వు కోరుకున్న కోడి పుంజును కోసి వేసి అరమీ సారే రేలా 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 రే రేలా 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 రే ఎవరికి తల వంచం తల వంచం ఎవరికి తల వంచం తల వంచం దేనికి భయపడవు భయపడవు దేనికి భయపడవు భయపడం కొమరను భీము తమ్ములం వీరులకే వీరులం రేలా 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 రే రేలా 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 రే. అంటే ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేసింది ఇది? ఇది ఒక 25 రోజులు ప్రాక్టీస్ చేసి 25 రోజులు చేసినామన్నా. అంటే ఇప్పుడు 32 జిల్లా ఇప్పుడు 32 జిల్లా తెలంగాణ రాష్ట్ర ఆంధ్ర తెలంగాణ అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉండే అన్ని జిల్లాలకి వెళ్ళొచ్చి అది రగల్ జెండా బ్యాలె రూపకల్పన చేయడం జరిగింది. అందులో నేను కూడా ఒక డ్యాన్సర్గా ఆర్టిస్ట్గా నేను కూడా పాల్గొనడం జరిగింది. మీకు మీరుగా ఆ టీంలో ఉండి పాడిన పాట మొదటి పాట ఏది? అయితే కోరస్ నుంచి అది వెనక కూర్చొని సంజీవ్ అన్నని ఆయన అడవిలో పాటల యుద్ధం చేస్తున్నాడు. అతను రగల్ జెండా బ్యాలే పాడేది, అందులో నేను కూడా పాడేది. పక్కన పాత్రలు వేయడం గద్దరన్న సంజీవ్ అన్న వీళ్ళు పాడుతుంటే అందులో కోరస్ ఇచ్చుకుంటా, అదేవిధంగా నా వంతు ఒకసారి వస్తుంది పాట నేను కూడా అందులో పాడేదన్న. అప్పుడు మధ్యలో రగల్ జెండా బ్యాలెన్ నడుపుతుంటే గద్దరన్న
మధ్యలో వచ్చేసి భారతదేశం భాగ్యసీమర ఖనిజ సంపదకు కొదవలేదుర, భారతదేశం భాగ్యసీమర ఖనిజ సంపదకు కొదవలేదుర, బంగారు పంటల భూములున్నవి చావు ఎరగని జీవనదులురా, చావు ఎరగని జీవనదులురా, అంగట్లోన అన్నీ ఉన్న అల్లుని నోట్లో శని ఉన్నట్టు, అల్లుని నోట్లో శని ఉన్నట్టు, సకల సంపదలు గల్ల దేశముల దారిద్ర్యం ఎట్లుందో నాయన, దరిద్రం ఎట్లుందో నాయన, నీతి గల్ల మన దేశములోన అవినీతి ఎందుకు పెరిగిపోయరు, నిరుద్యోగులు నిరాశ చెంది తల్లులు అమ్మలు అక్కలు చెల్లెలు మానాలెందుకు అమ్ముతున్నారు, ఈ అవినీతికి మూలమేటివో ఆలకించరంలో నాయన. ఇట్లా మేము వెనుక పాడుతుంటే డ్యాన్స్ నడుస్తుంటే గద్దరన్న మధ్యలో వచ్చి ఈ భారతదేశం భాగ్యసీమ సకల సంపద ఉన్నాయి కానీ దరిద్రం ఎక్కడ పాటతోటి చెప్పేది వ్యక్తీకరణ ఉండే చేసేదన్న. పాట రాసేటప్పుడు ఆయన మీరు డిస్కషన్ జరిగేదా నా పాట ఆయన ఎట్లా చెప్పేవారు? అయితే అన్న రాత్రి పూట మేమందరం పండుకునేదన్న. అన్నకు ఒక టేబుల్ ఉంటుంది, ఆ టేబుల్ మీద కూర్చొని మేమందరం పండుకునేది 2 గంటలకు 3 గంటలకు తెల్లగట్ల అన్న ఏకాంతగా లేచి ఆ బల్ల మీదనే పాట రాసుకునేదన్న. ధరలు పెరిగినాయి, హైదరాబాద్లో ధరలు మండిపోతున్నాయి, సమ్మెలు చేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నప్పుడు అరే ఒక పాట రాయాలని చెప్పేసి పాట తెల్లారి వరకు రాసేసిండు అన్న. ఎందుకంటే మేము చిన్నపిల్లలు మేము పడుకునేది అన్న బల్లను గుద్దుకుంటూ ఆ బల్లను గుద్దుకుంటా పాడేదన్న. ఎట్లా ఏం కొనేటట్లు లేదు, ఏం తినేటట్లు లేదు, ఏం కొనేటట్లు లేదు, ఏం తినేటట్లు లేదు, నాగులో నాగన్న ధరలిట్లా పెరగబట్టే, నాగులో నాగన్న ధరలిట్లా పెరగబట్టే, గ్యాసు నూనె కోసమేమో కోసంతాలైను గడితే, గ్యాసు నూనె కోసమో కోసంతాలైను గడితే, డబ్బల సప్పుడు చూసి దర్వాజా మూసుకునే, డబ్బల సప్పుడు చూసి దర్వాజా మూసుకునే, తిడి దర్వాజా నుండి తొరలకు సబులై చేసే, తిడి దర్వాజా నుండి తొరలకు సబులై చే, నీ బుడ్డి దీప మారిపాయ నాగులో నాగన్న, గుడి చేత చీకటాయ నాగులో నాగ, గుడ్డి దీప మారిపాయ నాగులో నాగన్, మీ గుడి చెంత చీకటాయ నాగులో నాగన్న. ధరలు పెరిగినప్పుడు మాకు పొద్దున్న పేపర్ వేయించేదాన్ని అన్నింట్లో. ప్రతి ఒక్కరు 1 గంట సేపు పేపర్ చదవాలి తమ్మేం చెప్తే, పేపర్ ఎందుకు చదవాలంటే సమాజంలో జరుగుతున్న ఇష్యూలన్నీ తెలితే అని. అప్పుడు ధరల గురించి బాగా ధర్నాలు ఇట్లా జరిగితే ధరల మీద పాట రాసింది. నైట్ మొత్తం కూర్చొని రాసిండా? నైట్ కూర్చొని అలా మెలకు వచ్చిందంటే కథం చేసి బుక్ తీసుకుంటాడు, ఇట్లా బల్ల ఉంటుందన్న, ఇట్లా బల్లను కొనుక్కుంటా పాటలు రాసిన చరిత్ర మహనీయుడు గద్దరన్న ఉన్నదన్న. కానీ ఇక్కడ మీరు పాల్గొని పాడిన పెద్ద బహిరంగ సభ ఏదైనా ఉందా పాటలు పాడింది? అయితే మనం అన్నతోటి భారీ ఎత్తున బహిరంగ సభ అంటే 10 లక్షల మందితోటి వరంగల్ జిల్లా 90 సంవత్సరాలు భారీ బహిరంగ రైతు కూలి మహాసభ జరిగిందన్న. ఆ సభలో నేను ఎంతమంది వచ్చింటారు అప్పుడు అన్న? ఎంతమంది జనం ఎంత వచ్చింటారు? 10 లక్షల మంది వచ్చిండ్రు. కేవలం పెద్ద మొత్తం ఆంధ్రప్రదేశ్ దేశం నలుమూలలో వచ్చిన అది రైతు కూలి సభ వరంగల్ జిల్లా ప్రకాశరెడ్డిపేటలో జరిగిందన్న. కాశబుగ్గల ప్రకాశరెడ్డిపేటలో జరిగింది. మరి అంత 10 లక్షల మంది అంటే చాలు, ఇంకా ఎక్కువనే వచ్చిలే. అప్పుడు ట్రైన్లో ఆగితేనే ట్రైన్లోకి వెళ్ళి జనం దిగుడు బహిరంగ సభలో పాల్గొన్న చరిత్ర 90లో జరిగిన, అప్పట్లో 90లో జరిగిన చరిత్ర అదన్న. అయితే నేను గద్దరన్నని తీసుకొని వరంగల్ మా సభకు ఎట్లా వేరు మేము కార్లో పోయినామన్న. అప్పుడు ఆలేరు దగ్గర రోడ్డు మీదనే పోలీస్ స్టేషన్ ఉంటుందన్న. పోలీస్ స్టేషన్ పోగానే అన్ని జీబులు కార్లను చెక్ చేస్తుంటే మా జీబు కారు కూడా ఆపినాక ఎవరైనారంటే ఇట్లా గద్దరంటే పోలీసు వాళ్ళు వచ్చి గద్దరంటే వాళ్ళని నమ్మలే అన్న. ఫస్ట్ అరే గద్దర్ ఏంది ఆయన ఎక్కంటాడు ఇక్కడ ఎందుకు వచ్చినానంటే సరే ఇట్లా గద్దరే అన్న వచ్చిన. అప్పుడు గద్దరన్న కొడుకు బుజ్జి బిడ్డ చంద్రుడు సూర్యం వెన్నెల అట్ని అదే కార్లా విమలక్క కూడా ఉండే అన్న. మేమందరం కలిసి వరంగల్ బైరసంగం పోయినాం. పోతుంటే ఆలేరులో ఆగినప్పుడు అరే గద్దరన్న అనగానే సడన్గా చూసి వచ్చి పోలీసు వాళ్ళు సార్ ఇట్లా గద్దరన్న వచ్చింది కార్లు అనగానే ఆ పక్కన పోలీసు వాళ్ళందరూ బయటకు వచ్చి గద్దరన్నను చూసిల్లన్న సార్ అని. గద్దరన్న చూసి చాలా సంతోషం సార్ మీరు గద్దర రియల్గా గద్దర్ అని వాళ్ళు కూడా చాలా సంతోషం. అప్పుడు సెల్ ఫోన్లు సెల్ఫీలు అప్పుడు లేవన్న కళ్ళతో చూసినాం కదా సార్ థ్యాంక్ యూ సార్ అంటే అన్న మీరందరి
వందనం అంటే మా గురించి కూడా పాట రాసినావు కాన ఈసారి సభలలో పాడమని చెప్పిరా పోలీసులు చెప్పిరా? వాళ్ళు చెప్పిల్లన్న వాళ్ళకు ఆలేరు పోలీస్ స్టేషన్లో మమ్మల్ని ఆపి అన్న మా ఇష్యూల మీద పాట రాసి పాడబడినామన్న ప్రతి ఒక్క సభలో పాడమని అడిగిన మా పోలీస్ అన్నలకు కూడా వేరే కష్టాలు దుఃఖాలు. ఏం పాట వాళ్ళు అడిగినరా లేకపోతే అప్పటికి రాసినాడే? ఆల్రెడీ రాసిన పాట. ఏం పాట అది? నా మాలోనే మనిషివే మా మనిషివే నీవు, మాలోనే మనిషివే మా మనిషివే నీవు, పొట్టకు నీ కొరకు పోలీసు అయినావు, పొట్టకు నీ కొరకు పోలీసు అయినావు, అన్నన్న మాజన్న పోలీసు మాజన్న హా. ఇట్లా మా మనిషివే నీవు పుట్టకూటికి పొరకు పోలీసు అయినావు అని పాడినాక తర్వాత నాసా కింద యస్మా కింద నిన్ను జైల పెట్టినారు, నాసా కింద యస్మా కింద నిన్ను జైల పెట్టినారు, నీకు నాకు తేడా లేదనో ఓ పోలీస్ అన్న, పోరు తప్ప దారి లేదనో ఓ పోలీస్ అన్న, కొట్టుడు కాడ తిట్టుడు కాడ తన్నుడు కాడ గుట్టుడు కాడ, కొట్టుడు కాడ తిట్టుడు కాడ తన్నుడు కాడ గుట్టుడు కాడ, అన్నిటికీ ముందు నుండవో ఓ పోలీస్ అన్న, ఆకలితో సస్తావెందుకో ఓ పోలీస్ అన్న, చాన్ హా కుండా పోత వనాలోన మండిపోయ ఎండాలోన, కుండా పోత వనాలోన మండిపోయ ఎండాలోన, చార్మినారు చెదరుగట్టు అసెంబ్లీ చౌరస్తాల సీటు ఊడి సైడు చూపి చేతులు కాళ్ళు గుంజాబట్టే, మంత్రి గాని కారుకేం తున్నపోతు వడ్డామస్తే, ఇంకా జాం చక్కగలేదని ఇంగ్లామై మండినాడు, ఊరు గాని ఊరుగేమరో ఓ పోలీస్ అన్న, వదులు చేసి బాధ పెట్టెనా ఓ పోలీస్ అన్న. అట్లా రాసినందుకు అన్న చనిపోయినందుకు ఇప్పుడు సజ్జన సార్ అని, అదేవిధంగా కొంతమంది కానిస్టేబుల్ కూడా గొప్ప గాయకుడు, ప్రపంచ గాయకుడు అని అందరూ ప్రశంసించిన దానిలో ప్రశంసలు చాలా వచ్చినాయి. వాళ్ళు వచ్చిళ్ళు, దేశ ప్రధాని కూడా అన్నపిచ్చుళ్ళు, ముఖ్యమంత్రి ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే రియల్గా మా గద్దరన్న ప్రజల గురించి ఆడి పాడి తన జీవితమే ప్రజలకు అంకితం చేసినవని అన్నకు ప్రజలకు దర్శనార్థం చేయనికి ఎల్బీ స్టేడియంలో పెట్టి ప్రజల దర్శనం పెట్టిన మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా అన్న ప్రజల జీవితంగా అన్న గురించి చెప్పడం అంటే అది ఆశామాష మట్టిగా అన్న గొప్ప గాయకుడు, ప్రపంచ గాయకుడు. అక్కడికి వెళ్ళి వాళ్ళకు వినిపించినాక మేము పాడతా అని వాళ్ళకి చెప్పినాక మేము వరంగల్ బహిరంగ సభకు పోయినామన్న. ఆ వరంగల్ బహిరంగ సభల అది రైతు కూలి మహా పెద్ద సభ. ఏమి బతుకులు ఏమి బతుకన్నా రైతన్న బతుకులు, ఎట్టి బతుకులు మట్టి బతుకన్నా, ఏమి బతుకులు ఏమి బతుకన్నా రైతన్న బతుకులు, ఎట్టి బతుకులు మట్టి బతుకన్నా, నీ చెయ్యిగాలని రోజు లేదన్నా రైతన్న, నీది చెమటగాలని గడియలేదన్నా, కూడబెట్టినది ఏమి లేదు కుప్పలోలే అప్పు తప్ప, కూడబెట్టినది ఏమి లేదు కుప్పలోలే అప్పు తప్ప, కూటికేమో దూరమైతివి కాటికేమో దగ్గరైతి, ఏమి బతుకులు ఏమి బతుకన్నా రైతన్న బతుకులు, ఎట్టి బతుకులు మట్టి బతుకన్నా, మారుకట్లో రేటు ఉందని రైతన్న నీవు 2 గుంటల చెరుకు దొక్కావు, ఎండ మీద ఎండ కొడితే బావిలూట వాగిపాయే, ఎండ మీద ఎండ కొడితే బావిలూట వాగిపాయే, బావిలూట వాగిపోయే చెరుకు తోట ఎండిపాయే, బాయి పూటిక తీసినావు 4 పైపులు వేసినావు, ఈ చేదు చెమటను దారబోసి చెరుకు రసముగు తీపి పోస్తుంది. ఇట్లా ఆ రైతు కూలి సభల అన్న నేను పాడిన పాట, అన్న అంత పెద్ద బహిరంగ సభలో నేను పాడడం అన్నతో. అంటే కోరస్ పాడినా మీరు? కోరస్ పాడిన ఈ పాట నేను పాడిన పాట. ఆయన ఏం పాట పాడిండు? ఈ అన్న అన్నీ పాడతాడు, అందులో అమరవీరుల పాట పాడిండు, అనేక పాటలు పాడిండు. అయితే అక్కడ అమరవీరుల పాట అప్పుడు కొత్తగా రాసిన పాట, పబ్లిసిటీ, ఎన్నో మంది ఎంతో ఉద్యమంలో పాల్గొన్న చనిపోయింది కదా, అప్పుడు
వీరులారా వీరులారా తెలంగాణ బిడ్డలారా వీరులారా వీరులారా తెలంగాణ బిడ్డలారా ఒక్కరొక్కరు ఒరిగిపోతూ సుఖాలలో కలిసినారా ఒక్కరొక్కరు ఒరిగిపోతూ సుఖాలలో కలిసినారా సుఖాలలో కలిసి మీరు సూర్యులయ్యి మెరిసినారా సుఖాలలో కలిసి మీరు సూర్యులయ్యి మెరిసినారా ఏ దిక్కు లేనోళ్ళకు మా బిడ్డలు మీరు దిక్కు చూపే సుక్కలయిందా మా కూనలు ఏ దిక్కు లేనోళ్ళకు మా బిడ్డలు మీరు దిక్కు చూపే సుక్కలయిందా మా కూనలు దసరా పండుగ దగ్గరుంది దర్జీ వాళ్ళు గుట్టారా దసరా పండుగ దగ్గరుంది దర్జీ వాళ్ళు గుట్టారా అని తమ్మునికి ప్యాంటు తెస్తాం నీకు షర్టు తెస్తామంటే తమ్మునికి ప్యాంటు తెస్తాం నీకు షర్టు తెస్తామంటే ఏది వస్తని అలిగి పంటి అలిగి అన్నం తినకపోతే తెల్ల ప్యాంటు ఎర్ర షర్టు తెచ్చి పుట్టి పెట్టినాము మీరు పాల పిట్టై చూసిపోతారా మా బిడ్డలు మీరు పాల పిట్టై చూసిపోతారా మా బిడ్డలు మీరు జల్లి ఆకై కలిసిపోతారా మా కూనలు. గద్దరు స్టేజ్కి మీద ఎక్కుతున్నప్పుడు ఆ సభలో ఆ దృశ్యం ఎట్లా ఉన్నది? అయితే ఎట్లా వచ్చింది ఆయన వేదిక మీదకి? మీరే అయితే నేను పబ్లిక్ స్పందన ఏమిటి అనేది? అయితే నేను అన్న కలిసి మేము నడుచుకుంటూ పోతున్నామన్న. అయితే అందరు ఏమంటారంటే గద్దరన్న ఎప్పుడు బయట కూడా గోసి గొంగొడుతాడు తిరుగుతాడు గోసి గొంగొడి మీద ఉంటాడు స్టేజ్ ఎక్కుతాడు పాటలు పాడగానే మాయమైపోతారు మాయమైపోతారు అంటే మాయం లేదు మంత్రం లేదు ఏది లేదు అన్న. మనం ఎట్లా వేసుకుంటామో సివిల్ డ్రెస్సు అన్న కూడా వేసుకుంటాడు. గద్దరన్న స్టేజ్ ఎక్కినప్పుడు మేము ఇక్కడ డ్రెస్సులు గోసి గొంగడు కట్టుకొని వేదికను పంచుకుంటాం. తర్వాత దిగినాక మేము సాధారణ డ్రెస్సులే మేము ప్రయాణం చేస్తే అందరికీ తెలియక ఏమంటారు గద్దరన్న స్టేజ్ ఎక్కిండు మాయమైపోయింది గద్దరన్న స్టేజ్. ఎందుకంటే వేదిక దిగడం వల్ల కనబడు అని అప్పట్లో ప్రచారం. అది నేను నిలబెత్తు సాక్ష్యం. మేమిద్దరం కలిసి ఆడ ఒక 2 కిలోమీటర్ల దూరంలో కార్లు గిట్లన్నీ వేదిక దగ్గర పోకుండా ఆపేసిలన్న మేమిద్దరం నడుచుకుంటూ పోతానమన్న. ఎవరు గుర్తుపట్టలే మిమ్మల్ని? మమ్మల్ని మీ ఇద్దరు నడుచుకుంటూ అరే గద్దర వస్తారట్రా గద్దరన్న ఈ పాడబడినరా అని పక్కోళ్ళు చర్చ జరుగుతుందన్న. అంతే మేమిద్దరం నడుచుకుంటూ అరే గద్దరన్న ఈ పాట పాడతారా గద్దరన్న ఆ పాట పాడతారా ఇట్లా అట్లా అని చర్చ జరుగుకుంటే మేమిద్దరం నడుచుకుంటాం చిన్న బ్యాగ్ వేసుకొని సంచి వేసుకొని ఇద్దరు నడుచుకుంటా. అన్న బ్యాగ్ అన్ననే మూసేది నా బ్యాగు నేనే మూసేదన్న. అంత కమిట్మెంట్ తోటి పని చేసిన మీరు నవ్వుకున్నారా ఇట్లా? మరి మీరు కంపల్సరీ జరుగుతుంది కా అన్న. నవ్వుతూ వెళ్ళిపోయారు మీరు? మేము నవ్వుకుంటూ పోతున్నాం. గద్దరు వస్తారు గద్దరు ఈ పాట పాడండి ఆ పాట పాడండి చర్చ జరుగుతుంది. మేము మంచిగా వాకింగ్లో పోయి స్టేజ్ మీదకి పోయి మళ్ళా సంజీవ్ అన్న ఇట్లా అందరూ టీం రగల్ జెండా బ్యాలెట్ టీం అంతా పైకి ఎక్కడం జరిగింది. అన్న డ్రెస్ కట్టుకొని ఈ శబ్దంతో ఆ బహిరంగ సభ ముచ్చట్లు అని చర్చ జరుగుతుంటే ఈ శబ్దం ఎప్పుడైతే విన్నారో సైలెంట్ అయిపోయిందన్న. లక్షల మంది సభల రేలారే టాప్లో సైలెంట్ అయినప్పుడు అన్న మాట పాట చరిత్ర చెప్పిన అది భారీ బహిరంగ సభ అన్న. ఆ తర్వాత మీరు పాల్గొన్న ఇంకో పెద్ద మీటింగ్ ఎక్కడ? హైదరాబాద్ చుట్టుపక్కల పాల్గొనని సభలు లేవు సార్. క్యాంపస్లో వాడినాం ప్రతి ఒక్క దగ్గర సభలు పెట్టేదా సభల అన్నతోటి కంపల్సరీ నేను ఉన్నా సార్. కానీ అంత పెద్ద మీటింగ్లో పాల్గొంటే మరి భోజనం ఎట్లా ఆయనకు? అలా ప్రజలు ఏవి కావాలో ప్రజలు ఇస్తారు భోజనం పెడతారు బట్టలు ఇస్తారు సకలం గుండెలలో పెట్టుకొని సాదుకుంటారు సార్. ప్రజలు ప్రజలను ఉద్యమకాలను నమ్ముతారు ఉద్యమకారు ప్రజలను నమ్ముతారు సార్. ప్రజలు దాచుకుంటారు ప్రజల గురించి ఎవరు పాడినా ఆడినా వాళ్ళు గుండెలో దాచుకుంటారు సార్. చరిత్ర. కానీ మీరు పాటలు రాస్తారా? మీరు రాసింటారు? నేను రాయేసేంత శక్తి లేని అన్న పాడిన పాటలు మళ్ళీ మనం ప్రపంచానికి పరిచయం చేయాలని కోరికతోటే ప్రతి ఒక్కరికి మీలాంటి వాళ్ళు పిలిస్తే అన్న చరిత్ర చెప్పుకుంటూ నేను తిరుగుతున్నా సార్. అప్పుడు జీతగాల దగ్గర పోయినప్పుడు అప్పుడు జీతగాల సమస్య ఎక్కువ కదా. జీతగాల దగ్గర పోయినప్పుడు జీతగాల పాట పాడాలి తమ్మి అని పాట. ఏం పాట జీతగాల? అక్కడ ఇన్స్టిట్యూట్లో చెప్పండి సార్.
మాయనా జీతగాడా ఊరన్నో జీతగాడా జీతముండి తిమ్మే వాయన మాయన్నా ఓ జీతగాడ జీవి వాయన మాయన్నా ఓ జీతగాడ జీతముండి తిమ్మే వాయన మాయన్నా ఓ జీతగాడ జీవి వాయన మాయన్నా ఓ జీత ఒరం జెక్కి ఒరిగిపోతివా మాయన్నా ఓ జీతగాడ వంగిపోతివా మాయన్నా ఓ జీతగాడ పట్టుబట్టి పండి కొట్టి పొందకైతివా మాయన్నా ఓ జీతగాడ పొందకైతివా మాయన్నా ఓ జీతగాడ మాయనా జీతగాడ అట్లా జీవితాల గురించి జీతగాళ్ళ గురించి పల్లెల్లో పోయినప్పుడు పాడినప్పుడు అరే మా జీవితం గురించి పాడిండు గొప్ప వాళ్ళు ఇవ్వాలంటే అప్పుడు గద్దరన్న పాట వెలుగులోకి వచ్చింది. ఉద్యమాల వైపు ప్రజలు కూడా రావడం జరిగింది. ఈ లంచాల మీద ఏమైనా రాసిన పాట ఉందా? లంచాల మీద అవినీతి మీద రాసింది. అవినీతి మీద చాలా రాసిందన్న. ఒక పాట ఉంది. అయితే అవినీతి మీద రాసింది కానీ అది పాడేది లేదు. అయితే రెక్కబొక్క నొయ్యకుండా సుక్క చెమట వడవకుండా రెక్కబొక్క నయ్యకుండా సుక్క చెమట వడవకుండా కొర్రవాగా పెంచినావురా దొరోడో నీ పెయ్యంతా మంతరిస్తాం దొరోడా దొరోడో దొరోడా పోనీ అంటే కానీ అంటే పోనీ అంటే కానీ అంటే ప్రాణానికి 30 దొరోడో నీ పని పడితేరా మాకు సుఖం దొరోడా. ఇట్లా దొరల మీద పాడబడినప్పుడు ఆ దొరల దౌర్జన్యం అంటే కొంచెం తగ్గింది. అది వాస్తవంగా అక్కడికి దొరల పాలన పోయింది. ఇప్పుడు ప్రజాప్రభుత్వాలు వచ్చినాయి. ప్రజల గురించి చాలా మార్పు వచ్చింది. అందులో మనం కూడా మారడం జరిగిందన్న. చాలా మార్పు వచ్చింది. అప్పుడు దొరతనం కూడా పాడిందో అన్న. కానీ మార్పు వచ్చినప్పుడు ప్రకృతిని కాపాడాలని ప్రకృతి గురించి రాసిన పాట అయింది. ఎందుకంటే ఇప్పుడు మీకు 80ల నుంచి పరిచయమా? అవునన్న. 80ల నుంచి 80 నుంచి 90 మధ్య ఈయనకు అంటే గద్దర్ ఒక పెద్ద పేరు తీసుకొచ్చిన పాట ఏం పాట? 80 నుంచి 90 మధ్య, మళ్ళీ 90 తర్వాత కాదు. అయితే అన్నీ పేర్లు తెచ్చినాయి అన్న. అది ప్రజల గుండెల్లో జనానికి తెలిసింది. జనానికి తెలిసింది. ఇప్పుడు జీతగాల పాట ఈ అన్నిటి పాటల కంటే జీతగాల పాట చైతన్యం చేసిన తిరుగుబాటు చేసిన అంతకంటే పెద్ద పాట ఇక్కడ రాసింది. భారతదేశం భాగ్యదేశం బ్రహ్మాండం పాట. దేశంలో హిందీలా తెలుగులో అది ఎక్కడెక్కడో భాషలలో మార్చి రాసిన పాట. అది నల్లమల్ల అడవి పోయినప్పుడు అక్కడ నల్లమల్ల మీద అడవి మీద కూడా ఒక మంచి పాట రాసి నల్ల మీద అయ్యో రయ్యో రయ్యో అప్పర కొండో కొండో అయ్యో రయ్యో రయ్యో అప్పర కొండో కొండో రెండా రండి అన్నారండో రండే అయ్యో రయ్యో రయ్యో అప్పర కొండో కొండో రెండో రన్నా రండి రెండో రెండా రండి కుంభావర్షాలు గుడిసి సంబారాలు జహ కుంభావర్షాలు గుడిసి సంబారాలు జయి గాలిలో వాన సినుకు తంతులేసింది చూడు గాలిలో వాన సినుకు తంతులేసింది చూడు కొమ్మల్లో వాన సినుకు కోలాట మాడింది అయ్యో రయ్యో రయ్యో అప్పర కొండో కొండో రెండో రెండా రండి రెండో రెండా రండి అన్నాలొస్తుండ్రమ్మ అక్కాలొస్తుండ్రమ్మ దాసండి దాచండి గూడెంలో దాసండి గుడిసెల్లో దాచండి అయ్యో రయ్యో అయ్యో అప్పర కొండో కొండో రెండో రండి ఇట్లా ఆదిలాబాద్లా జుంబక వ్రాస్తే నల్లమల్ల అడవిలా ఆ పాట రాసిండు. అది బ్యాలె రూపం కూడా చేసేది. పాట రాసినప్పుడు అంటే పక్కన మీరు డిస్కషన్లో అక్కడ అడవిలో పోయినప్పుడు వాళ్ళ కుంభవర్షం అప్పుడు వర్షం పడ్డది. దుప్పుల్లో వాన సినుకు దుంకులాడింది చూడు కొండల్లో వానింకు కోలాట. ఆ కొండల మీద వర్షం పడ్డది. ఆ చినుకులంతా
అట్లా ధార పాడుతుంటే రాసిన పాట అన్న. అరే ఇంత చిన్న చిన్న పదాలు ఉన్నాయి. అది ప్రజల జీవితంతో అన్న పాటల సాహిత్యం, పోయిటరీ, సైన్స్ చదివేటోళ్ళకి అర్థం కాదు. పేదవాడు ఎక్కడ ఉంటాడో అతని జీవితమే ఆడ పాట రూపంలో ఉంటే అందు గురించి ప్రపంచ గాయకుడు మన గద్దారన్న. కానీ ఇక్కడ ఈ గోషి పెట్టుకొని ఆడే డ్యాన్స్ ఉంది కదా, ఈయనకి ఎవరైనా గురువు ఉన్నారా? నేను ఆయనను ఇది ప్రశ్న. ఫస్ట్ జననాట్య మండలి స్థాపించే ముందు అది ఆర్ట్స్ వల్సర్ అని మన బి నరసింహరావు అన్న అప్పుడు ఆయన సమస్య ఒక పెట్టిండే. ఆ సమస్యల అన్న కూడా పాడి చేసేది. ఇక అంతకుముందు పెద్ద పెద్ద ఇంటర్వ్యూలో చెప్పిండు ఉగ్గు కథ, అల్లూరి సీతారాం ఇట్లా ఉగ్గు కథ చెప్తూ అది పార్టీ వైపు మరలించడానికి. ఇతను ఈ ఈ ఈ ఆట మాట తర్వాత స్లాంగ్ అంటే గొంతు మార్చడం ఇది స్వతహా ఇతను ప్రాక్టీసే కదా. అన్న సొంతంగా చేసిన ప్రాక్టీస్ అన్ని ఎవరు చెప్పలే, ఎవరు చేయలే. దానికి సహకరించినోడు బి నరసింహరావు అన్న. రంగుల కళ సినిమా తీసి మా భూమిలో పాట కూడా పాడించింది బి నరసింహరావు అన్న. కొంచెం గురువు అంటే నరసింహరావు అన్న, గద్దరన్న, వాళ్ళిద్దరు బాగా సంబంధాలు ఉన్నాయి. అట్లా అన్నను బయటికి తీసుకురావడం జరిగింది బి నరసింహరావు అన్న. ఓకే. ఆయన 90 అంటే 80 మీరు ఇంతకుముందు అడిగి ఈ గోషి గొంగడు కట్టుకొని ప్రజల దగ్గరికి ఎందుకు పోవాలని, ఇది ప్రజలకు సంబంధించిన గోషి గొంగడి. సినిమా యాక్టర్ లెక్క బట్టలు షూటు బూట్ వేసుకొని పోతే ప్రజల జీవితం బయట షూటు బూట్ ఉంటుందని పార్టీ నిర్మాణంలో భాగంగానే అప్పుడు ఏదైతే గొల్ల వేషధారణతోటి మనం ప్రజల దగ్గరికి పోయి చెప్తే ప్రజలకు బాగా కనెక్ట్ అవుతానే ఆ గోషి గొంగడు అనేది తీర్మానం చేసింది పార్టీ తీర్మానంలో ఇందులో భాగం చేస్తున్నది. కానీ 80లో ఉన్నట్లు 90లో లేదు, 90లో ఉన్నట్లు 2000 సంవత్సరం లేదు, 2000లో ఉన్నట్టు 2025లో లేదు. చాలా మార్పు వచ్చింది సమాజంలో, చాలా మార్పు వచ్చింది. ఆ రోజు మనకు ప్రభుత్వాలు బస్సు కోసమనో నీళ్ళ కోసమనో ప్రతిదీ గొడవనే. ఇవాళ అడగకముందే పెళ్లి చేసుకుంటే డబ్బులు ఇస్తున్నారు, పిల్లల కంటే డబ్బులు ఇస్తున్నారు, గవర్నమెంట్ ఇస్తున్నాయి, చాలా స్కీములు వచ్చినాయి. ఇప్పుడు తాగుడు కూడా అట్లే వచ్చింది. తాగుడు మీద ఏమన్నా పాట ఉందా? పాట ఉందన్నా. అయితే తాగుడు కంటే ఫస్ట్ సంక్షేమ పథకాల గురించి మీరు చెప్పిల్లన్నా. ఒకటి ప్రజాపాలన, ఇది ప్రజల దీవెన, పండగోలే జరగాలే పల్లె పల్లెనా. ప్రజాపాలన, ఇది ప్రజల దీవెన, పండగోలే జరగాలే పల్లె పల్లెనా. హర్ అద్భుతమైన 6 గ్యారంటీలు, అద్భుతమైన 6 గ్యారంటీలు ఇక అమలు చేయ కదిలింది మన సర్కారు. అద్భుతమైన 6 గ్యారంటీలు అమలు చేయ కదిలింది మన సర్కారు. ప్రజాపతి నిధులంతా ప్రభుత్వ ఉద్యోగులంతా, ప్రజాపతి నిధులంతా ప్రభుత్వ ఉద్యోగులంతా మన చెంతకు వస్తువులు స్వాగతము పలకాల. ప్రజాపాలన, ఇది ప్రజల దీవెన, పండగోలు జరగాలే పల్లె పల్లెనా. ప్రజాపాలన, ఇది ప్రజల దీవెన, పండగోలు జరగాలే పల్లె పల్లెనా. ఇది గడిపే బాలన్నని ప్రభుత్వం పెడుతున్న సంక్షేమ పథకాల మీద అన్న ఒక పాట రాసిందన్న. అదేవిధంగా ఇప్పుడు మీరు చెప్పిన గ్యాస్ ఫ్రీ వస్తుంది, బస్సులు ఫ్రీ వస్తాయి, కొన్ని కరెంటు కూడా ఫ్రీ వస్తున్నాయి. 1, 2, 3, 4, 5, 6 గ్యారంటీలు, 5, 6 గ్యారంటీలు. 1, 2, 3, 4, 5, 6 గ్యారంటీలు, 5, 6 గ్యారంటీలు, 5, 6 గ్యారంటీలు. అందరూ మెచ్చిన పథకాలు, అందరూ మెచ్చిన పథకాలు. ఒకటి మరి అమలు చేయగా ప్రజల వద్దకే పాలనచ్చను. హొయిలాలో హొయిలాలో హొయిలా హొయిలా హొయిలాలో 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 హొయిలా హొయిలా హొయిలాలో హొయిలాలో. తారేనా తారేనా తారేనారా నారేనా, తారేనా తారేనా తారేనారా నారేనా. మహాలక్ష్మి పథకము ద్వారా మహిళల గండగా నిలిసేను, మహిళల గండగా నిలిసేను. మహాలక్ష్మి పథకము ద్వారా మహిళల గండగా నిలిసేను, మహిళల గండగా నిలిసేను.
కొండ ఎక్కిన గ్యాసు బండను నేల మీదికి తెచ్చేను, నేల మీదికి తెచ్చేను. 500 రూపాయలకే గ్యాస్ కలెక్షన్ ఇచ్చేను, గ్యాస్ కలెక్షన్ ఇచ్చేను. హొయిలాలో హొయిలాలో హొయిలా హొయిలా హొయిలాలో 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 హొయిలా హొయిలా హొయిలాలో. గృహలక్ష్మి పథకము ద్వారా కూటిల వెలుగులు నింపేను, కూటిల వెలుగులు నింపేను. గృహలక్ష్మి పథకము ద్వారా కూటిల వెలుగులు నింపేను, కూటిల వెలుగులు నింపేను. 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటును ఇచ్చేను, ఉచిత కరెంటును ఇచ్చేను, ఉచిత కరెంటును ఇచ్చేను. కరెంటు బిల్లు బాధపోయెను, కరెంటు బిల్లు బాధపోయెను. కడపేదలకు సాయమాయను. హొయిలాలో హొయిలాలో హొయిలా హొయిలా హొయిలాలో 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 హొయిలా హొయిలా హొయిలాలో. పాటలు ఎవరు రాసింది పాట? ఇది గడిపే బాలన్న అని హుస్నాబాద్ నుంచి వెళ్ళి అద్భుతమైన రైటర్ అన్న. అన్న మామూలుగా లేదన్న, ఎందుకంటే ప్రభుత్వం పెట్టిన సంక్షేమ పథకాలు అది ప్రజలకు అర్థమయ్యేటట్టు కూడా రాసింది చాలా. అదే ఈయన పొడి పదాలతోటి గద్దరంటి రాత్రుడు అంత మీ మిత్రుడు ఆయన? మా దోస్త్ అన్న. మీ వయసు ఎంత ఉంటుంది? నాది 60 ఏళ్ళు ఉంటుంది అన్న. మీ దోస్తుకు? మా అన్న 65, ఆయన 60 ఏళ్ళు ఉంటాడు. ఇంచుమించు సేమ్ ఇది అన్న. కానీ ఉక్కులాగా ఉన్నాం మరి మీరు. అది మా సేమ 24 గంటలు ప్రజల జీవితంతో ఉండేపటికే మీకు ఆ గద్దరన ఆశీర్వాదం మాకు ఎప్పటికుంటుంది అన్న. అందుగురించి మేము ఇస్తున్నాం అన్న. 77 ఏళ్ళ దాకా జీవితం ప్రజల గురించి పాడి పాడి నేను బతుకున్నంతసేపు ప్రజల గురించి ప్రజల జీవితం పాటలు కమ్మి మీరు కూడా మీ సాధ్యమైనందుకు ప్రజలను చైతన్యం చేయనికి పాడి ఆడి చనిపోవాలని చెప్పిందన్న. నాకు కేసీఆర్ మీద ఏమన్నా పాట ఉందా? ఎందుకంటే ఆ పాలన మీద రాసింది ఏమన్నా ఉందా? అతన్ని ఆ సార్ పాడినప్పుడు కూడా అన్నో మన కేసీఆర్ చూడు మంచి పనులు చేసే మన ముఖ్యమంత్రి, అన్నో మన కేసీఆర్ చూడు, అన్నో మన కేసీఆర్ చూడు మంచి పనులు చేసే మన ముఖ్యమంత్రి, అన్నో మన కేసీఆర్ చూడు. ఆడపిల్ల పుడితే ఎద మీద బరువాని గొంతు నల్బీ చంపేజీ నాటి రోజులు, గొంతు నల్బీ చంపేను నాటి రోజులు. తల్లిదండ్రులకు భారమైపోతుంటే, తల్లిదండ్రులకు భారమైపోతుంది. కళ్యాణ లక్ష్మి పథకాన్ని పెట్టిండు, కళ్యాణ లక్ష్మి పథకాన్ని పెట్టిండు. అన్ననై తండ్రినే ఆదుకుంటాను, నువ్వు అన్ననై తండ్రినే ఆదుకుంటాను. అలా 1,00,000 రూపాయలు 16,000 ఇచ్చిండు. అన్నో కేసీఆర్ చూడు మంచి పనులు చేసే మన ముఖ్యమంత్రి, అన్నో మన కేసీఆర్ చూడు. ఇది మన శిల్పూరు ఇంకా నన్ను రాసిందండి సార్. వారు మీ మిత్రుడేనా? మా బాబాయ్ అవుతాడు నాకు. పల్లెలింగన్న సారీ పల్లెలింగన్న అని అతను ప్రభుత్వం సంక్షేమ పథకంగా ఆ పాట రాయడం జరిగింది సార్. ఎందుకంటే యువతంతా కానీ తల్లిదండ్రులు కోటి ఆశలతోటి ఒక డాక్టరు లాయరు ఏదో ఒక విద్య రూపంలో కల్పించాలని తను బురద బుక్కి నాలరాకి రిక్షా దొక్కి బండి కొట్టి అనేక శ్రమిస్తూ తన పిల్లల భవిష్యత్తు బాగుండాలని వాళ్ళు కష్టాలు చేసి వీళ్ళు కాలేజీల ప్రైవేట్ కాలేజీల గవర్నమెంట్ కాలేజీల ఫీజులు కట్టి వాళ్ళు చేస్తే కానీ పిల్లలు చదువుకొని పేదనంని ఒకడు బైకు కావాలని కొనియకుంటే ఆత్మహత్య చేసుకుంటాడు సార్. ఇంకోడు లవ్ ఫెయిల్ అయిందని ఆత్మహత్య చేసుకుంటాడు. ఇంకోడు ఈ లవ్ ఫెయిల్ అయింది తాగుడుకు బానిసలు అవుతాను. నా బాధ అంత ఎందుకంటే నాకు ఫెయిల్ అయింది లవ్, లేకుంటే మా నాన్న బైక్ కొనియలే, నేను 10th ఫెయిల్ అయినా ఇంటర్లో ఫెయిల్ అయినా నా ఆత్మహత్య చేసుకొని చనిపోతున్నారు. ఓ విద్యార్థులారా మీరు ఆత్మహత్యలు చేసుకోకండి. ఎందుకంటే మీ తల్లిదండ్రులు కోటి ఆశలతోటి నేను పెంచి పెద్ద చేసిండు. 25 ఏళ్ళు పెరిగినాక పెద్దగైనాక నువ్వు ఆత్మహత్యలు చేసుకొని నువ్వు పక్కకు జరుగుతున్నావు. నీ తండ్రి ఇంకో 25 ఏళ్ళు బతకాలి, నీ చెల్లె గురించి బతకాలి, నీ అన్న గురించి బతకాలి. కానీ అతను ఈ పిల్లగాలను చనిపోయినందుకు తండ్రి కూడా తాగుడుకు బానిసై మెంటల్ షాక్ అయి అతను కూడా చనిపోవడం జరుగుతుంది సార్. ఇది చాలా ఘోరమైన పరిస్థితి. యూత్కి అందరికీ నేను చెప్పేది ఏంటంటే ఈ మన మైక్ టీవీ ఛానల్ తరఫున మా బుచ్చన్న తరఫున కూడా ప్రతి ఒక్కరికి సందేశం పోవాలి. ఎందుకంటే చెడుని ఎక్కువ చూస్తారు యూట్యూబ్ ఛానళ్ళ మన్ను మశానమని చెత్త మాటలతోటి యువతనంతా పక్కదారి పట్టిస్తున్నారు. ఇలాంటి గొప్ప ఛానల్ తరఫు నుంచి మైక్ టీవీ తరఫు నుంచి కూడా మనం యూత్కు ఒక మాట చెప్తాం సార్. ఎందుకంటే మీరు చదువుకోండి, చదువులో ఫెయిల్ అయితే మీ తల్లిదండ్రులను సంప్రదించండి, లేకుండా మీ దోస్తులతో చెప్పండి. కానీ ఆత్మహత్య చేసుకుంటే పరిష్కారం కాదు.
మన సంస్కృతి హీనంగా బహుఘోరంగా దిగజారిపోయింది, దారి తప్పిపోయింది. మన సంస్కృతి హీనంగా బహుఘోరంగా దిగజారిపోయింది, తప్పిపోయింది. ఆడకూతుళ్ళు ప్రాణాల కన్నా మానాలకే విలువిచ్చే దేశం, అర్ధకూతుళ్ళు ప్రాణాల కన్నా ఆడకూతుళ్ళ ప్రాణాల కన్నా మానాలకే విలువిచ్చే దేశం. చెల్లు చిత్రాలు చూస్తున్న స్త్రీలు ఏడు చిత్రంగా వేస్తున్న వేషం, మోకాళ్ళ పైనకు మిడ్డిలే మాడలంటూ వేస్తున్నారు. ఉల్లిపొల సీర ఒళ్ళంతా కల్పించే జాకెటు లేపేసనాయే, ఈ కెలుకోకలు కట్టుకోకుండా మిట్టీల సరిపోవునంట, ఇక శెట్టీల సరిపోవునంట. మన సంస్కృతి హీనంగా బహుఘోరంగా ఇక జారిపోయింది, దారి తప్పిపోయింది. అర్ధరాత్రి ఆడకూతురు అర్ధరాత్రి ఆడకూతురు ఒంటరిగా తిరిగిన నాడు అసలైన స్వాతంత్రమాని అన్నాడు ఆనాడు గాంధీ. నడవడానికి ఆడోళ్ళు లేరు, నడవడానికి ఆడోళ్ళు లేరు, కడుపులోనే చంపుతున్నారు. నేడు సత్కరించి గౌరవించిన దేశంలో ఘోరంగా వంచుడాయే, బహుఘోరంగా హింసించుడాయే. గాంధీ పుట్టి ఈ లోకానికి వస్తే నాటిగానికి వెళ్తాడు, ఒక శనమైన ఉండబోడు. ఎందుకంటే ఆడపిల్ల బయటికి పోవాలంటే చాలా కష్టతరం అయిపోయింది సార్. ఇది కొంతమంది యూట్యూబర్స్, కొంతమంది చెడగొట్టే వ్యాసనాలకు ప్రజలు కూడా లైక్ చేస్తారు, కానీ మంచి సందేశం ఇస్తే ఇంటలేదు సార్. ఎందుకంటే తాగుడికైతే యువత 10th ఫెయిల్ అయ్యి 10th పాస్ అయ్యి మంచి జరిగినా తాగడమే, చెడు జరిగిన పైసలే తాగడం, పెళ్ళైనా తాగడమే, తాగుడు గొడవలు అవుతుంది సార్. యూత్ మొత్తం తాగుడుకు బానిసలు అవుతారు. తాగండి, ఎంజాయ్ చేయాలి, కానీ మన కుటుంబం, మన తల్లిదండ్రులు, మనం మన వ్యవస్థను కూడా కాపాడుకుంటూ తాగమని చెప్తున్నాం. పొద్దుగాల తాగుడేందిరో, తాగినక మనమంతా ఊగుడేందిరో. పొద్దుగాల తాగుడేందిరో, తగినక మనమంతా ఊగుడేందిరో. ఎవరి కోసమో ఎందుకోసమో సురులే కనిపెట్టిన సుఖ కోసమో. పొద్దుగాల తాగుడేందిరో, తగినక మనమంతా ఊగుడేందిరో. పనంత బంధువు పెట్టి మందు సీస చేత పట్టి, పనంత బంధువు పెట్టి మందు సీస చేత పట్టి, పైసలు లేకున్నా కానీ బెల్టు షాపుల ఖాత పెట్టి, పైసలు లేకున్నా కానీ బెల్టు షాపుల ఖాత పెట్టి, పెగ్గు మీద పెగ్గు కొట్టి రాని పాటలు పాడబట్టే. పొద్దుగాల తాగుడేందిరో, తగినక మనమంతా ఊగుడేందిరో. పొద్దుగాల తాగుడేందిరో, తగినక మనమంతా ఊగుడేందిరో. చుట్టా మచ్చిన తాగుడాయే, పక్కా మచ్చిన తాగుడాయే, చుట్టా మచ్చిన చుట్టా మచ్చిన తాగుడాయే, పక్కా మచ్చిన తాగుడు. ఎవడ చచ్చిన తాగుడాయే, ఎవరన్నా చచ్చిన తాగుడాయే, పని పొంద మీద పోసుడాయే. పొద్దుగాల తాగుడేందిరో, తగినక మనమంతా ఊగుడేందిరో. ఓ విద్యార్థులారా, ఓ యువకులారా, మీరు తాగుడుకు బానిస కావద్దు. ఎందుకంటే నిండు నూరేళ్ళ పండుకునే ఆ జీవితం ఇచ్చింది తల్లిదండ్రులు, కానీ దాన్ని సఫలం చేసుకోవాలని అనవసరంగా తాగుడుకు బానిసలే గొడవలకు పోయి ఈ విద్యను పక్కకు పెట్టుకుంటా తెలంగాణ ప్రజలకు, భారతదేశం ఉన్న ఎక్కడున్నా మా తెలంగాణ అందరి ప్రజలకు, యూత్కు, చెల్లెలకు, అక్కలకు, తల్లిదండ్రులకు కూడా చెప్తామన్నా. ఎందుకంటే ఇది చాలా మంచి మెసేజ్. మీరు అడిగిన క్వశ్చన్ కూడా ఇదంతా ప్రజలకు పోకాలే. తల్లిదండ్రులు కూడా నా కొడుకు చదువుకుంటాడని వదిలిపెట్టకండి. పైసలు ఉంటే పైసలు ఎక్కువకండి, బండ్లు కొనియకండి. బండ్లు కొనిస్తే వాడు యాక్సిడెంట్లో చనిపోతున్నాడు, కానీ గుండె కూత ఎవరు తీర్చలేరు సార్. అది దుఃఖం వస్తుంది నాకు. ఎందుకంటే చాలామంది పిల్లలు అయ్యో యాక్సిడెంట్ చనిపోయిందంటే ఇక్కడ ఏడుపు వేస్తున్నారు సార్ అని కోటి ఆశలతో పెంచుకుంటాడు కాదు సార్. తల్లి 9 నెలలు కడుపులో మూసి ఈ ప్రపంచానికి తల్లి చనిపోయి తన జన్మనిస్తుంది. అలాంటి జన్మని ఏం చేస్తున్నారే, చిన్న వేషాలకు అలవాటు ఖరాబ్ అవుతున్నారు. మీరు యువకులుగా ఉన్నప్పుడు ఎట్లా ఉండేప్పుడు సొసైటీ? ఓ 40-50 ఏళ్ళ కింద 40 ఏళ్ళ కింద చిన్నప్పటికెళ్ళ గురించి ప్రతి ఒక్క తల్లిదండ్రులు
పనికి అలవాటు చేశారు సార్. మన తెలంగాణ చదువు తక్కువ ఉండే, ఉమ్. అది ఆ చదువు తక్కువ కానీ కూడా ఒక కారణం అయిపోయింది. ఇప్పుడు అదే మంచిగా అనిపిస్తుంది. చిన్నతనం ఉన్నప్పుడు గొర్రెల కాడికి పని పోతే నేను పోతే నాయనగా అట్లా పనిలో తిప్పేవారు పనులమేను. ఇప్పుడు తల్లిదండ్రులకు కొన్ని డబ్బులు ఎక్కువ కొడుకులకు ఇస్తే వీళ్ళు తాగడం తినడం ఏం చేయాలి అలవాటు. ఆ జీవితం ఈ జీవితం మీద ఉన్న పాట ఉందో గుర్తు చేసుకోండి ఏమన్నా. అయితే ఉన్నాయి కానీ ఒకటి అదే ఇక వ్యవస్థ మార్చాలంటే మళ్ళా మొదటికి పోతుంది సార్. తర్వాత మనకు మారాలంటే మారుతుంది క్రమక్రమంగా. మనం మీలాంటి వాళ్ళు చైతన్యం మారుతున్నది. అయితే సాఫ్ట్వేర్ అంటున్నారు, అందులో భాగం సగం కానీ ఎందుకు తాగుడు వేసిన పని మన వస్తుంది. అది నా బాధ సార్. రైట్, మళ్ళీ ఒకసారి గదరన్న దగ్గరికి వద్దాం. మీరిద్దరు బస్సులు ట్రైన్లలో కూడా వెళ్ళిపోయేటోళ్ళ? అవును సార్, బస్సులలో కూడా. బస్సులలో చాలాసార్లు బస్సులలో పోయినా, మా కార్లు బస్సులు ఎక్కడి సార్. అప్పుడు ప్రతి ఒక్క ఎక్కడికి పోయినా ట్రైన్లోనే మేము బస్సులనే పోయినాం సార్. గుర్తుపట్టేదా అనుభవం ఏమన్నా అట్లా? ఆంధ్రకు పోయినప్పుడు ఆర్టీసీ బస్సులో మేము పోతున్నాం సార్. అలగూరు పాడు పోయినప్పుడు బస్సు ఎక్కినాక వీళ్ళు కూడా బహిరంగ సభకి వస్తారు, వాళ్ళు కూడా రైతులకి ఇట్లా. అయితే మేము పోయి నేనేం చేయను, పెద్ద మనిషి కదా అని చెప్పి చిన్న బ్యాగ్ ఉండే తీసుకొని బ్యాగ్ అక్కడేసి 2 సీట్లకు ఒక కుర్చీలో బ్యాగ్ పెట్టిన సార్. ఏంటి బాగాలే అని చెప్పేసి నన్ను నెట్టేసింది సార్. నెట్టేస్తే అరే అన్న కూకుంటారా అని చెప్పి ఇక అన్నను కూడా కూకుంటే అన్న నిలబడి ఉంటే మళ్ళీ అక్కడ చర్చనే, అరే గద్దారన్న వస్తుండ్రా, గద్దరన్న పాటలు పాడతారా, ఇది జరుగుతారు కనుక గద్దారితో పంచాయి పెట్టుకుంటుంది. వాళ్ళకి తెలియదు పెద్ద కథ. గద్దారితో పంచాయి పెట్టుకుంటాను. నేను సీటు గురించి కొట్లాడతానా, అక్కడ లొల్లి అయితే నేను మెచ్చిపోదైతే చాలా జాగ్రత్త పోయేది. ఈ పాయింట్ రేస్ మీద గద్దారను ఎవరు గుర్తు ఆయన గద్దరను ఏమనలే సీట్లకి ఇక లేపుతారంటే వాళ్ళు అక్కడికే పోతారే. మేము గద్దారు గురించి చర్చ జరుగుతాను, మేము నిలబడి ఉన్నాం కట్టుకోకపోతే. మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళి బస్సులో పోయి అక్కడి నుంచి టాంగా పోయి ఆడికి సభకు అడిగినాక నేను స్టేజ్ ఎక్కినాక వీళ్ళందరూ నిలబడ్డ పరిచయం అయిపోయింది సార్. అట్లా కొన్ని జరిగినాయి. అన్నను మీరు నమ్మరు, మేము వెంకటాపురం నుంచి వెళ్ళి సికింద్రాబాద్కి వచ్చేసారు. అప్పుడప్పుడు తిరిగే సైకిల్ మీద తిరిగిన చరిత్ర. సైకిల్ వాళ్ళ కొడుకులను అడిగినా రేపు అట్లనే ఉన్నది, వేరేలాగా అడిగినా అట్లనే ఉన్నది. చెరో సైకిల్ తీసుకునేదా? లే, అన్న సైకిల్ ఉండే బ్యాంకులో ఉద్యోగం చేసిన అన్న సైకిల్ మీద, అదే సైకిల్ మీద నేను సికింద్రాబాద్ ఇట్లా అన్ని దిక్కులా తిరిగేది. సికింద్రాబాద్కి వచ్చినప్పుడు ఎవడన్నా ఛాయ్ తాగిపించేసారు అన్న, ఛాయ్ తాగినాం. అయితే లాల్ బజార్ అని ఒకటి ఉంటుంది సార్, అన్న ఇంటికి వస్తుండే లాలాగూడలో లాల్ బజార్ ఉంటుంది. అప్పుడు ఎప్పటికన్నా తొక్కేది, అరే నేను తొక్కుతాగరా అని చెప్పి అన్న సైకిల్ దొక్కింది సార్. అన్న సైకిల్ దొక్కి ఏం చేసినావు, బ్రేకులు వస్తలేవు, కొంచెం ఇట్లా దూరం పోగానే మరి బ్రేక్ కొడతారు. అరే బ్రేకులు వస్తలేవురా, ఏంద్రా ఏం చేసినావు అంటే, బ్రేక్ వస్తలేవు కాదరా, ఏమన్నా గుర్తుతో చచ్చిపోతాం కాదంటే, నేను కాదు నాకెందుకు అతనే కాదు, నీకు వచ్చోడు నాకు వచ్చోడు కాదురా. గద్దరెడితే కారు ఇస్తారు, గద్దరెడితే బండి ఇస్తారు, నువ్వు బ్రేకులు లేని సైకిల్ పెట్టుకోమని నేను చంపుతావాలని చెప్పేసి కొప్పాడితే. అప్పుడు రాళ్ళ చెట్లు ఉండే సార్, చెట్ల కింద సైకిల్ స్టోర్ ఉండే. ఇప్పుడు చాలా మారింది సార్, ప్రతి ఒక్క రాళ్ళ చెట్టు ఉంటే చెట్టు కింద ఇప్పుడు నాకు గుర్తుండే సార్. ఆ చెట్టు కింద పోయి ఏందిరా చంపుతాంటిగా అని చెప్పి బ్రేక్ పత్తులు ఇచ్చాడు. తమ్మి గాడుపు ఉండాలి, టైర్లు ఉండాలి, బ్రేక్ పత్తు లేకుండా నువ్వు సైకిల్ ఇట్లా చంపినా అని కోప్పడి పత్తులు వేయించుకొని పోయడం జరిగింది సార్. అయితే అప్పుడు మాకు కొంచెం శత్రువు అంటే తుపాకులు పట్టుకుని, గద్దారంటే లీగల్ సంస్థ అట్లా లేకున్నప్పుడు ఒక బ్యాగ్ ఉండే సార్. బ్యాగులో ఒక బండరౌతును పెట్టిండు సార్. బ్యాగులా ఎందుకు? అయితే ఒక కొచ్చ రౌతు బ్యాగులో పెట్టిండు. ఎప్పుడైనా ఎవడు రారు, కొట్టట్లు చేసారు. అప్పుడు శత్రువు ఎప్పుడైనా వచ్చినా అంటే తమ్మి మనకు ఆయుధాలు కత్తులు కొట్టలు పట్టుకుంటే పోలీసు వాళ్ళు వస్తారు, మనం లీగల్ సంస్థ, మనకు దానికి ఏం సంబంధం లేదు చెప్పి అన్న ఏం చేసిండు, ఓ బండ రౌతు సంచలో పెట్టేది. సంచలో పెట్టాక ఎప్పుడైనా శత్రువు మన మీద దాడి చేస్తే మన దగ్గర ఏం లేవు కదా, కిందికి వెళ్ళి మట్టి తీసి కళ్ళలో కుట్టాలా, అక్కడి నుంచి ఎస్కేప్ కావాలని చెప్పింది. శత్రువు దాడి చేస్తారు, అగర్స చేస్తుంటే మన దగ్గర ఆయుధాలు పెట్టుకొని తిరగటోళ్ళం కాదు, కిందికి వెళ్ళి మట్టి తీసి కొట్టి అక్కడి నుంచి సైకిల్ పట్టుకొని వెళ్ళిపోదాం తల్లి చెప్పిన చరిత్ర అన్నతోటి ఆ పంచుకున్న. సైకిల్ మీద తిరిగి మీరు అంటే పాట రాయడం కోసం తిరిగేదా? ఎందుకు పాటలు రాయడం కోసం తిరిగేది, ఏదైనా పని అప్పుడు బస్సు తక్కువ ఉండే కదా అప్పట్లో, అట్లా సైకిల్ మీద యాప్రాలు బొల్లారం ఇట్లా ఆ ఏరియాలో మేము తిరిగేది సార్. తిరిగి ఉన్నావు రాజు పాట ఉంది రాసేట తిరిగి రాసిన పాట అన్న ఇక అట్లా అంటే మళ్ళా ఒక పాట ఏదన్నా ఒకటి. బోనాల పండుగ జరిగిస్తారు హైదరాబాద్ మాంకాళమ్మ బోనాలు ఇది అన్నప్పుడు ఆ సైకిల్ మీద తిరుగుతుంటే ఆ చెట్ల కిందనే ఈ బోనాలు వండుకొని వాళ్ళు వంటకు వచ్చేది. ఇప్పుడు రాసిన సార్ పాట
ఇవాళ రేపంట లస్కరు బోనాలంట, ఇవాళ రేపంట లస్కరు బోనాలంట, ఇవాళ రేపంట లస్కరు బోనాలంట. మన బోనాలు ఎప్పుడమ్మో ఓ బాలమణి, మన బోనాలు ఎన్నాడమ్మో ఓ బాలమణి. హా ఉతికిన సీర లేదు మారుదోడుగా రైకె లేదు, ఉతికిన సీర లేదు మారుదోడుగా రైతే లేదు. బోనానికి బొట్టు లేదు కాలమ్మకు కోడి లేదు, బోనం ఎట్లా దీదామయ్యో ఓ బావయ్య, బొట్టు కేడ బోదామయ్యో ఓ బావయ్య. ఇట్లా ప్రశ్నించే భార్యాభర్తలు ప్రశ్నించే వర్సెస్ రాసిన సంవాదం లాగా ఉంది అది. కట్టుకొని బతిమిలాడి కాలు తరకాయ తెస్తి, కట్టుకొని బతిమిలాడి కాలు తరకాయ తెస్తి. ఉన్నది చూడకపోతివి లేనిది చూడకపోతి, తే తే తెమ్మంటి పెట్టు పెట్టు పెట్టంటి. హా ఉన్నదంతా ఉడిసి పెడతీరో ఓ బావయ్య, ఉపవాసం నేను పట్టిరో ఓ బావయ్య. ఉన్నది నీళ్ళండి. ఒక్కొక్క పేదలు ఉంటారు సార్, చాలా చాలా పేదలు ఉంటారు సార్. కానీ తిండి లేదు వాళ్ళకు, వాళ్ళకి బట్టలు లేవు. పండుగ పేరు చెప్పుకొని చేసినప్పుడు గొప్ప రాసింది సార్ పాట. అన్న కన్నా ఖర్చు ఏ ప్రజా జీవితం అది అందరికీ సాధ్యం కాదు సార్ పాట రాయడం. ఒక్కొక్క కట్టుకొని బతిమిలాడి కాలు తలకాయ తీస్తే ఉన్నది చూడకపోతే తీయకపోతే నైన్ వేసుకొని తీయమని పెడితే అది నా తల్లి కూడా అనుభవించినాం సార్. మా ఇంట్లో కూడా మేము 8 మంది మా సంతానం, మా అన్నదమ్ములం, 4 అన్నదమ్ములం సార్, 4 అక్క చెల్లెలు. మా నాన్న చిన్న డాక్టర్ వైద్యం చేసే సార్. ఆయన కష్టపడి తీసుకొస్తే దసరా పండుగ వచ్చినప్పుడు ఇంకొన్ని పండుగలు వచ్చినప్పుడు ఈ పరిస్థితి మా ఇంట్లో కూడా జరిగిన ఇష్యూ సార్. అది మాకు చాలా పెద్ద సంతానం అది. మళ్ళా నేను మా తల్లిదండ్రులు నాకు జన్మిస్తే మా 4 అన్నదమ్ములకు మా అన్నకు పిల్లలు లేరు సార్. కానీ తన పిల్లలు అనుకునే మా అన్న కూడా చాలా కష్ట జీవితంలో బతికి మమ్మల్ని ఇంత టోళ్ళం చేసింది సార్. మా అన్న చదివిపించిండు మా 4 అన్నదమ్ములను, మా చెల్లెలకు కూడా పెళ్లిళ్ళు చేసిండు, మా పెళ్లిళ్ళు కూడా చేసిండు. ఈ మధ్యలో మా అన్న కూడా చనిపోవడం జరిగింది సార్. గొప్ప మనిషి, అనేక ఎక్కడ ఏం జరిగినా ప్రతి ఒక్కరికి సాయం చేయాలని పెద్ద మనసుతోటి అందరికి సాయం చేస్తూ మా మూల ఇంత పెద్ద చేసిన మా వదినమ్మ కూడా మా అన్నకు తోడుగా మా కుటుంబాన్ని గొప్పగా ప్రపంచానికి పరిచయం చేసిన మా అన్న సార్. మా అన్న పేరు పిన్మల్ల సంబంధ ఈ మధ్యలో చనిపోయింది సార్. మా నాన్న చిన్నప్పుడు చనిపోయింది. మా అమ్మ మా అన్నయ్య మమ్మల్ని పెద్ద చేసి పెళ్లి చేసిన చరిత్ర మా అన్నయ్యకు ఉంటుంది సార్. అన్న ఏ పూర్వకంలో మా అన్న కూడా ఆత్మశాంతి చేకూర్చాలి. గొప్ప కవి గాయకుడు మా గద్దరన్న కూడా ఆత్మశాంతి చేకూర్చాలని కోరుకుంటూ సార్. సుక్కల్లాంటి సుక్కల్లో వేల కొలది సుక్కల్లో, సుక్కల్లాంటి సుక్కల్లో వేల కొలది సుక్కల్లో ఏ సుఖాల ఉన్నావయ్యా మాయన్న బస్వారాజం, ఏ సుఖాల ఉన్నావయ్యా మా నాయన బస్వారాజం. సుక్కల్లాంటి సుక్కల్లో కోట్ల కొలది సుక్కల్లో, సుక్కల్లాంటి సుక్కల్లో కోట్ల కొలది సుక్కల్లో ఏ సుఖాల ఉన్నవు నాన్న నేను మళ్ళా బస్వారాజం, ఏ సుఖాల ఉన్నవు నాన్న నేను మళ్ళా బస్వారాజం. మబ్బుల్లాంటి మబ్బుల్లో వేల కొలది మబ్బుల్లో, మబ్బుల్లాంటి మబ్బుల్లో వేల కొలది మబ్బుల్లో నువ్వు ఏ మబ్బులా ఉన్నావమ్మా, నువ్వు ఏమ పూలా ఉన్నావమ్మ నిన్ను మళ్ళా కములవ్వ, ఏమ పూలా ఉన్నావు తల్లి నిన్ను మళ్ళా కములవ్వ. మబ్బుల్లాంటి మబ్బుల్లో కోట్ల కొలది మబ్బుల్లో, మబ్బుల్లాంటి మబ్బుల్లో కోట్ల కొలది మబ్బుల్లో నువ్వు ఏమ పూలా ఉన్నావు తల్లి నిన్ను మళ్ళా కవులమ్మ, ఏమ పూలా ఉన్నావు తల్లి
అయ్య పిను మల్లా కమలవ్వ పువ్వుల్లాంటి పువ్వుల్లో కోట్ల కొలది పువ్వుల్లో పువ్వుల్లాంటి పువ్వుల్లో కోట్ల కొలది పువ్వుల్లో హా నువ్వు ఏ పువ్వులా ఉన్నావన్న పిను మల్లా సమ్మల్న ఏ పువ్వులా ఉన్నావన్న పిను మల్లా సమ్మల్న పువ్వుల్లాంటి పువ్వుల్లో కోట్ల కొలది పువ్వుల్లో పువ్వుల్లాంటి పువ్వుల్లో లక్షలాది పువ్వుల్లో ఏ పువ్వులా ఉన్నావన్న పిను మల్లా సమ్మల్న ఏ పువ్వులా ఉన్నావన్న మా పిను మల్లా సమ్మన్న చాది పెద్ద చేసి అయితే నా గురించి మా అన్నను ఒకసారి పోలీసు వాళ్ళు పట్టుకపోయారు సార్. పట్టుకపోయి కొడితే అన్న రెక్క కూడా ఎరిగింది సార్. అంటే నేను అండర్ గ్రౌండ్ వెళ్ళిపోయిన కొట్టిళ్ళు అన్న కూడా చాలా కష్టపడి మా ఫ్యామిలీ గురించి చరిత్ర మా అన్న తల్లిదండ్రులు జన్మితే మా అన్న మాత్రం అమ్మడిని తవాళ్ళు చేసింది సార్. ఎలా పాట పాడి ఆడని కట్టి అదొక కారణం మా అన్నయ్య సార్. ఈయన గద్దరన్న మీ ఇంటికి వచ్చినప్పుడన్నా ఇంటికి రాలేదు సార్. అన్నతోటి ఎక్కువ అందరి మాకు సందర్భం వరంగల్కి వస్తే వరంగల్ వెళ్ళిపోవడం జరుగుతుంది. కానీ అంతే ఇక మన ఇళ్ళకి వాళ్ళ ఇళ్ళకి పోవడం తక్కువ ఉంటుంది అన్న. అయినా లీగల్ కార్యకర్తనే కానీ ఆ సమయం అట్లా వచ్చినప్పుడు ఎప్పుడు తక్కువ శాతం వస్తాడు అన్న. ఎప్పుడో ఒకసారి ఇప్పుడు ఒకసారి మీరైతే ఇప్పుడు కలిసే ఉండేది. నేను అన్నతోటి ఇంట్లోనే బతికినాం. సూర్యం చంద్రన వినది అంతా మేమందరం తిరిగి ఒక్క దగ్గర పడుకునేది. చంద్రం అంటూ బాగా డేర్ పర్సెంట్ అన్న లేకన్నా ముందు ఏమన్నా ఉంటే డిసెంబర్ నాకు గుత్తల గుద్ది నేను గుద్ది ఇట్లా ఆడుకుంటూ పడుకున్నది. అయితే ఈ మధ్యలో ఎప్పుడు సంవత్సరం ఎంపిక చేస్తూ ఉండే అన్న 18 ఏళ్ళు అవుతుంది. 19 ఏళ్ళకి మొన్న నేను కూడా చివరిగా కలిసిన చివరి మాటలు అన్నతోటి అన్న సార్ అరే తమ్మి అక్క ఎప్పటికి వర్ధంతి చేస్తున్నావు చంద్రుని వర్ధంతి ఏం చేసుకుంటావా నేను రానుపోని ఇంట్లోకి వెళ్ళి రాలే మేము అందరం వచ్చినాం. ఆ విగ్రహం స్కూల్లో చంద్రంది విగ్రహం నాన్న ఆ విగ్రహానికి పూలదండలు ఇచ్చేసి మా కళాకారులు అందరూ వచ్చి నివాళులకి పాటలు పాడి వచ్చేసారి మాత్రం నువ్వు ఈ వర్ధంతులు చేయొద్దు అని బర్త్డే ఉన్నది బర్త్డే చేసుకోవాలి అని అన్నది చెప్తే ఆ రోజు అక్క రాలే దుఃఖంలో ఉన్నది కదా తమ్మి అని మా అందరితోటి బాధ పంచుకున్నాం. అనేక మంది కళాకారులు వచ్చినాయి. మేము పాటలు పాడినాం. అయితే ఇప్పటి బర్త్డే చేద్దామని చెప్పిండు. అరే తమ్మి ఇప్పటి బర్త్డే చేద్దాంరా అని అన్న మాకు ప్రామిస్ చేసిండు. లాస్ట్ మాకు చెప్పిన మాటలంటే ప్రభుత్వం మారుతుందిరా, ప్రతి ఒక్క కళాకారునికి ఏదో ఒక రూపంలో ప్రభుత్వం తరఫున మనం సాయం చేస్తారని కూడా చెప్పడం జరిగిందన్న. ఎందుకంటే ఇప్పుడు ఒక రేవంత్ రెడ్డి గారు కూడా అద్భుతమైన ఉద్యమకారుల గురించి ఒక స్కీమ్ పెట్టింది సార్. ఎందుకంటే తమ్ముడు అద్భుతమైన కళాకారుడు. నేను పాడుతుంటే కానీ వాళ్ళు డప్పు కొట్టకుంటే ప్రపంచానికి నా పాట పోదు నా మాట పోదు. ఇలాంటి డప్పు కళాకారులకు కవులకు కొంతమందికే 10 లక్షలు 2 కోట్లు 3 కోట్లు ఇచ్చి ప్లాట్లు ఇస్తారంటారు. కానీ ప్రతి ఒక్క కళాకారునికి ఉద్యమ కళాకారులు ఎందుకంటే ఇప్పుడు ఆడేటోళ్ళు మొన్నటిదాకా చిన్నపిల్లలు వాళ్ళు పెద్ద పెరిగి నాకంటే రింపుంటిగా పాడుతున్నట్టు చేస్తున్నారు. కానీ ఉద్యమంలో వంట వార్పులో మాడుకున్నాం, రైలు రోక కాడ పాడినాం, రస్తా రోక కాడ మా పాటలు ఉన్నాయి, మా మాటలు ఉన్నాయి, మా వీడియోలు ఉన్నాయి, మా ఫోటోలు ఉన్నాయి. ప్రభుత్వం గుర్తించి మా ఉద్యమ కళాకారులు మాత్రం ప్రభుత్వం ఇప్పటి నుంచి వెళ్ళి మన ఛానల్ తరఫు నుంచి వెళ్ళి ఆదుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఉద్యమ కళాకారులు ఇంకా 3000 మంది ఇచ్చిన మీకు ఏమోదు. పర్యాటక కేంద్రంగా అద్భుతంగా ప్రభుత్వమే ఖర్చు చేయనికున్నది. అదే ఇప్పుడు మనం సార్ నర్సరీలు పెట్టారు సార్ పచ్చదనం పెంచాలని చెప్పి. ఈ నర్సరీ కాడ ఏ ఒక మండలం ఉంటుంది, మండలంకు ఒక 3-4 నర్సరీలు పెడుతున్నారు. ఈ నర్సరీ కాడ మాలాంటి కళాకారులను తీసుకుపోయి ఆడేస్తే ప్రకృతి మీద పాటలు రాస్తాం సార్. అదేవిధంగా ప్రభుత్వం చెప్పిన సంక్షేమ పథకాలను తీసుకుపోతాం. పబ్లిక్ ఆటలు ఉన్నాయి సార్. పబ్లిక్ ఆటలు మాకు నౌకరీ అండి. మేము గార్డెన్ పని చేస్తానికి సిగ్గేం లేదు మనకు. మన తెలంగాణ మన ప్రకృతి మనమా డెవలప్ చేసుకోవాలంటే గార్డెన్స్ ఉన్నాయి. గార్డెన్స్ల కాడ కూడా మా ఉద్యమ కళాకారులను గుర్తించి ఆడ గార్డెన్లలో మాకు 30,000 ఎంత ఇస్తుంది ప్రభుత్వం ఇచ్చి కాంట్రాక్టర్లకు ఇస్తున్నారు సార్. అదే మా కళాకారులకు ఉపాధి కల్పిస్తే ఒక 3,000 మందికి ప్రభుత్వం ఇంకా 10 ఏళ్ళైనా పడిపోతుంది. అభివృద్ధి జరుగుతుంది, వీళ్ళకి ఉపాధి దొరుకుతుంది. అది చేయాలని మన ముఖ్యమంత్రికి మన ఛానల్ తరఫున నీ తరఫున నా తరఫున మా సార్కు ఉద్యమ వందనాలు. ఎందుకంటే బట్టి విక్రమార్ సార్ కూడా కళాకారుల గురించి ఏదో చేయాలని తపనతోడు, ముఖ్యమంత్రి కూడా తపనతోడు ఉన్నాడు. ఎందుకంటే గద్దరన్న ఆట పాట మెచ్చిండు, ప్రపంచానికి మెలుపుకున్నది. అందు గురించే మా వెన్నెల మా చెల్లెకు
మా అక్కకు గద్దరన్న తరఫున ప్రజాగాయకుడు జీవితం అంతా ప్రజలకు త్యాగం చేసిన మా వెన్నెలక్కకు తెలంగాణ సంస్కృతి సారథుల చైర్మన్ ఇచ్చినందుకు కూడా మన అందరి తరఫున మన మైత్రి తరఫున కూడా ఉద్యమ వందనాలు మన ముఖ్యమంత్రి రేవంత్. ఎందుకంటే ప్రజా కళాకారులను గుర్తించమంటే ఇక్కడనే సార్ గుర్తించింది. ప్రజలు చైతన్యం పరచడానికి తన త్యాగాలు ఒక్కొక్కరైతే సార్ మానసికంగా ఖరాబ్ అయ్యి ఉద్యోగం రాలే తెలంగాణ జీవితంతో పోయిందని చాలామంది చనిపోతున్నారు సార్. హెల్త్ కూడా ఖరాబ్ అయ్యి ఇప్పుడు మేము కూడా వెన్నెలకు చెప్పడం జరిగింది. నేను బట్టన్నకు చెప్తా, అదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరగా తీసుకోపోతా అన్నా అని మనకు కూడా ప్రామిస్ చేసింది. డాడీ చెప్పిన మాట నాన్న, అది నేను చెప్పింది కాదని. ఇప్పుడు హెల్త్ ఖరాబ్ అయ్యి ఉన్నప్పుడు వాళ్ళకు 10 లక్షల స్కీమ్ ఏదైతే పెట్టిందో ప్రభుత్వం, నిమిషంలో వైద్యం చేసి ఆ కళాకారులను బతికించుకోవాలని బతికిస్తారని మన ముఖ్యమంత్రి బట్టన్నకు, మా సీతక్కకు, మా జూపల్లి కృష్ణారావు సార్ కూడా ఈ వేదిక చెప్తున్నాం సార్. రైట్, థ్యాంక్ యూ. అయితే చివరి కోరిక గద్దరన్న పాట పాడుతూ చనిపోవాలని ప్రతి ఒక్క సందేశం ఇచ్చిండున్నా. చివరిగా गाते गाते मरूंगा ये गाना सुन लो भाई, गाते गाते मरूंगा ये गाना सुन लो भाई, मरते मरते गाऊंगा ये गीत सुन लो भाई, मरते मरते गाऊंगा ये गीत सुन लो भाई. अरे सुन लो सुन लो सुन लो सुन लो, हाँ हंसते हंसते गाऊंगा ये गाना सुन लो भाई, हंसते हंसते गाऊंगा ये गीत सुन लो भाई, ये गाना सुन लो भाई. తన చివరి దాకా చివరిగా చనిపోతాడు కానీ పాటలు పాడిన ప్రపంచ గాయకుడు మన గద్దరన్న. అన్నకు మనం నివాళులు అర్పించే శక్తి ఉన్నాం కాదు. జోహార్ గద్దరన్నకు, జోహార్ జోహార్, జోహార్ రమేష్ అన్నకు, జోహార్ జోహార్, జోహార్ దివాకర్ అన్నకు, జోహార్ జోహార్, జోహార్ డోలక్ దయన్నకు జోహార్. ఎందుకంటే అన్నకు పాడి ఆడి మాట్లాడేందుకు సహకరించిన వీళ్ళంతా ఉద్యమ కళాకారులు సార్. అందరి తరఫున మన మైత్రి తరఫున ఉద్యమ వందనాలు సార్. థ్యాంక్ యూ సార్. రైట్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇది ఒక కళాకారునిగా లేదా ఒక కల్చరల్ వేదిక తెలంగాణలో ఆ మాటకు వస్తే మన భారతదేశంలో, దక్షిణ భారతదేశంలో విపరీతమైన ప్రభావాన్ని చూపించిన బసవేశ్వరుడు. ఆ బసవేశ్వరుని తాత్వికతలో నుంచే ఇక్కడ ఎక్కువ మంది కవులు కళాకారులు రావడం, సులభమైన వచనం రాయడానికి. బహుశా వారు చదువుకున్నది చాలా తక్కువ, కానీ అద్భుతమైన గాత్రం ఉన్నది. ఆ చిన్న చిన్న పదాల అల్లికను పట్టుకొని మర్చిపోయినప్పుడు తానే కొన్ని పదాలు కలిపి పాడడం, ఇది వీరశైవ నుంచి వచ్చిన ఒకానొక వారసత్వం. దీనిపైన నేను గద్దరన్నతో ఇంటర్వ్యూ చేసిన చాలా సందర్భాలలో డిస్కషన్లో వచ్చింది. దీనిపైన నేను రాసిన కూడా, వీరశైవము తయారు చేసిన ఒకానొక పరంపర ఉన్నది తెలంగాణలో అని. అట్లా ఆయనతో ఆ జీవితంతో, ఆ సాంస్కృతిక అంశాలతో ముడిపడి ఉన్న జీవితాలు దాంతో కొనసాగుతూ వచ్చినవి ఇవి. ఇవాళ కళాకారులు నిజంగానే తెలంగాణ వచ్చిన తర్వాత కళాకారుల విషయంలో ప్రభుత్వాలు మాట్లాడుతున్నాయి, ఎంతో కొంత చేస్తున్నాయి, కానీ ఇంకా చేయాల్సి ఉన్నది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం సిద్ధించడంలో కళాకారుల పాత్ర అమోఘమైనది. వారి పాత్ర లేకుండా మనం ఊహించలేం. భావ్యాప్తిని తీసుకెళ్ళింది వాళ్ళే. ఇవాళ వాళ్ళు కోట్లలో లేరు, లక్షలలో లేరు, వందలలో వేలల్లో ఉన్నారు. మనం 2 లక్షల 3 లక్షల కోట్ల బడ్జెట్ అంటూ ఉన్నాం. కాబట్టి 1000-2000 మందికో 3000 మందికో వారి కుటుంబాలను ఆదుకోవడం పెద్ద కష్టమైన పని కూడా కాదు. బహుశా ఇలాంటి కళాకారులు, కాలం మారింది, 30 ఏళ్ల కింద ఉన్నట్టు ఇవాళ లేదు, 50 ఏళ్ల కింద ఉన్నట్టు ఇవాళ లేదు, ఇవాళ ఉన్నట్లు రేపు ఉండదు. సమాజం మారుతున్నది, ప్రభుత్వాలు మారుతున్నాయి, ప్రజల ఆలోచన మారుతుంది, చాలా చాలా మార్పులు వచ్చినాయి. ఈ మార్పులను గమనిస్తూ ఆ ఆకలింపు చేసుకొని సమాజం ముందుకెళ్తున్న ఈ దశలో ఇలాంటి వారిని ప్రభుత్వం ఆదుకోవాలి. థ్యాంక్ యూ.